మనల్ని వెంటాడుతున్న శత్రువులే మన ఆహారం. ఈ శత్రువులు ఆహారం అయ్యే బలం మనకు రావాలంటే మనం యెహోవా యందు ఆనందించుట, ఆయన మన యందు ఆనందించుట అనే విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుని యందు ఆనందించుట కూడా మనకు బలమట. నెహెమ్యా గ్రంథం 8:10 8:10 8:10గా చూడండి. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అది దేవునికి స్తోత్రం. బల రహస్యం ఏంటి? లోకంలో ఆనందించడం కాదు, యెహోవాలో ఆనందించాలి. కానీ సైతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? మనం దేవునిలో ఆనందించడానికి మనకి ఇరిటేషన్ పుట్టించి లోకంలో ఆనందించడానికి మనకు ప్రేరణ కలిగిస్తాడు. అజ్జుడు ఎంత బాగుందో, ఇజ్జుడు ఎంత బాగుందో, అజ్జుడు ఎంత బాగుంది, ఇజ్జుడు ఎంత బాగుందో, లోకములో ఆనందించినట్లు చేస్తాడు. లోకంలో మనం ఆనందాన్ని వెతుక్కున్నామంటే బలహీన పడతాం. దేవునిలో ఆనందాన్ని వెతుక్కున్నామంటే బలవంతులమై ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ చాలామంది చూడండి, ఇప్పుడు ఈ కాసేపు దేవుని సన్నిధి అయిపోయింది మామ అనిపించుకుంటారు, ఆమెనంటాను జంపు, ఇక పోయి ఇంటికి పోయి ఏదో ఒకటి లోకానందం వెతుక్కుంటాం. అవునా కాదా? కాదా? నాటకాలు వద్దు, వాస్తవం మాట్లాడదాం కదా. ఇప్పుడు దాకా భక్తి, ఇక నుంచి ముక్తి. మళ్ళీ ఆదివారం దాకా, మళ్ళీ ఆదివారం పొద్దున్నే బైబిల్లో తీసుకుని జనాలు బయలుదేరుతుంటే అప్పుడు మళ్ళీ భక్తి కట్టలు తెచ్చుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్నప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సమయమందును అసమయమందును నువ్వు ఏ ఆనందమైనా వెతుక్కో. దేవునిలో, దేవుని పనిలో, దేవుని సాహచర్యంలో, దేవుని ఆలోచనలో, దేవుని మాటలో, దేవుని పాటలో, దేవుని పరిశుద్ధుల సాహచర్యంలో నువ్వు ఆనందాన్ని వెతుకు. పెద్ద డేంజర్ నువ్వు సైతానికి, పెద్ద డేంజర్ నువ్వు, నీతో పెద్ద తలపోటు వాడికి. అసలు ఈ మనిషి ఏందిరా కాసేపన్నా పక్క ఆలోచనకు వచ్చిందంటే అసలు దొరకట్లేదుగా, సంధివ్వట్లేదుగా. ఎప్పుడు దేవుడు 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 దేవుడు, ఎవరితోన్నా కలిసినా దేవుడే, ఇంట్లో కూర్చున్నా దేవుడే, పాట నోరు తెలిసి పాడినా దేవుడి పాటే, మాట్లాడినా దేవుని మాటే, ఎటన్నా బయటికి వెళ్ళినా దేవుని పనే. సరదా కట్ట 4 టూర్లు అయ్యింది ఏంటి అసలు? ఎప్పుడు మందిరానికి పోదాం, మందిరాన్ని ఒక టూర్ చేసుకుంది, అంతా దేవుడు దేవుడు దేవుడు. వెరీ డేంజర్ నీతో. ఎందుకంటే నువ్వు బలవంతుడివి, బలవంతురాలు. ఎందుకంటే నువ్వు దేవుని యందు ఆనందించడం నేర్చుకున్నావు గనుక. వెరీ డేంజర్ నీతో. అందుకే పౌలు కూడా చెప్పాడు, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తా, ఆనందించండి. నేను ఇంత కఠినమైన శ్రమల్లో ఉండి కూడా ఆయనలో ఆనందిస్తున్నా. ఆనందించుట వలన నేను నా సంఖ్యలు కూడా నాకు ఆహారం అవుతున్నాయి. ఫిలిప్పీయులారా 4వ అధ్యాయంలో 4వ వచనం 4వ వచనంలో ఉంది. దానికంటే ముందు చెప్పాడు, సంఖ్యలలో నేను ఆనందిస్తున్నానని. నేను ఆనందిస్తున్నా నా ప్రభువులో. మీరు కూడా నేర్చుకోండి ఆనందించడం, ఆయనలో ఆనందాన్ని వెతకండి. మీలాంటి మనిషినేగా నేను కూడా. మీకుండే శోధనలు నాకు కూడా ఉంటాయిగా, ఇంకా డబలు త్రిబులు ఇంకెన్నని చెప్పలేను, అన్నీ ఉన్నాయి ఫేస్ చేస్తారా. కానీ ఎన్నున్నా, ఆవేదనలు ఉన్నా, ఆకర్షణలు ఉన్నా, ఆందోళనలు ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా మీ సమయానికి మీ ముందు వచ్చి ఉంటున్నా. స్తోత్రం. ఏమన్నా నన్ను ఆపటానికి, వెనక్కి త్రొక్కటానికి, నన్ను దిగజార్చడానికి, నన్ను బ్రేక్ చేయడానికి వాడు 16 సంవత్సరాలుగా మహాకుస్తీ పోటీ చేసుకుంటున్నాడు. 16 ఏళ్ళు మామూలు కుస్తీలు కాదు, మహాకుస్తీలు చేసుకుంటున్నాడు. వీడిని ఆపాలని వాడి వల్ల కాల. 16 ఏళ్ళు. ఈ 16 ఏళ్ళలో మీలో చాలామంది సర్దుకున్నారు, మళ్ళీ తేరుకున్నారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెనక్కి ఆగారు, మళ్ళీ లేచారు, వచ్చారు, పడ్డారు, లేచారు, కొద్ది రోజులు దూరం అయ్యారు, మళ్ళీ వచ్చి కలిశారు. కానీ 16 ఏళ్ళుగా నేను ఆగింది లేదు ఒక సండే కూడా. ఎప్పుడు ఆగాను? ఏ ఆదివారం వాక్యం ఆగింది? ఇక్కడ ఆగితే ఇంకో చోట ఏం చెప్పాను, బాగలేకపోయినా వచ్చి మాట్లాడిపోయా. మాట రాని స్థితిలో కూడా ప్రభునందు పిల్లరా ఎందరికి వందనాలు అనుకుంటా కూడా చెప్పిపోయా. ఆపాలని వాడు 4 వారాలన్నా ఈయన ఆపాలని ఏదో ఒక దాన్ని పెట్టి. కానీ వాడికి బలం చాల, సైతానుకు చాల బలం. ఎందుకు ఈ 16 ఏళ్ళుగా ఎన్ని నన్ను చుట్టుముట్టినా
దేవుని గురించి ఆలోచించడం నేను మానుకోలేదు, దేవునిలో ఆనందించడం నేను మానుకోలేదు, దేవుని సహవాసాన్ని వదులుకోవడానికి నేను ఇష్టపడలేదు. నేను ఏది చేసినా, ఎటుపోయినా, ఎటొచ్చినా తల్లంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. అందుకే ఏ టయానికి అటు కృంగిన వేళలో సైతం తిరిగి తేరుకొని, గాయాలైన వేళలో సైతం తిరిగి తేరుకొని అని మళ్ళా లైన్లోనికి వచ్చి వాడికి ఛాన్స్ లేకుండా చేయడానికి కావాల్సినంత బలమంతా కూడా ఆయనలో ఆనందించడంలోనే దొరికింది నాకు. ఆయనలో ఆనందించడంలో, ఆయనలో సంతోషించడంలో, ఆయన మహిమపరుచుకోవడంలో, ఆ మహిమలో ఆనందించడంలో పొందా. లేకపోతే మీ కాడికి నేనే ఇంకేం లావు ఉన్నానా, ఇంకేం వెయిట్ ఉన్నానా? అంతేగా. మరి ఎలా సాధ్యమైంది? నన్ను ఎవరు రేపినా, రేపకపోయినా, ప్రోత్సహించినా, ప్రోత్సహించకపోయినా, ప్రోత్సహించడం కాదు, దిగజార్చకపోతే సంతోషం. పైకి నెట్టకపోయినా పర్వాలేదు, కిందికి లాక్కపోతే సంతోషం. కిందికి లాగుతున్నా, నన్ను పట్టుకొని కిందికి లాగుతున్న వాళ్ళు మొత్తాన్ని పట్టుకొని మళ్ళీ పైకి లాక్కొని రావడానికి దేవుడు కృపణిస్తా, ఎప్పటికప్పుడు బలం ఇస్తా. దేవుని కొరకు ఎదురు చూసేవారు కూడా నూతన బలం పొందుతారంట. నిరీక్షణ, దేవుని అందరి నిరీక్షణ కూడా మనకు బలం. మళ్ళీ పాట పాడుకుందాం. ఏమైందంట? యేసయ్యా నా నిరీక్షణ, మన శత్రువులను మనము భుజించుటయే మన బలం. ఆరో బలమా, ఏడో బలమా? ఆరో బలమా, ఆరో బలమా, ఏడో బలం చెప్పలేదా? యేసు శరీర రక్తములను భుజించుట మనకు బలమై ఉన్నది. 2 భోజన పదార్థాలు ఉన్నాయి. ఒకటి యేసు శరీర రక్తములను తినుట మనకు బలం. పితరుల మన్నాను తినినను చనిపోయిరి, నన్ను తినువాడు నా మూలముగా జీవించును. పరలోకము నుండి మీకు పంపబడిన ఆహారం ఇదే. పితరులు మన్నాను తినినను చనిపోయిరి, నన్ను తినువాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు. యోహాను సువార్త 6:53. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవం గలవాడు. అది 7 బలాలు మనకు బలం చేకూర్చడానికి. 7 వస్తువులు అనుకోండి, 7 సంగతులు అనుకోండి, మనకు బలం ఇచ్చాయి. పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం, కృప. మిస్టర్ కృపారావు గారు ఎప్పుడు మనతో ఉండాలి. కృపయే నాకు లేకపోతే వాడు వస్తాడు నీ దగ్గరికి, నువ్వు చేసిన పనులని దరిద్ర పనులు, సిగ్గు లేకుండా మళ్ళీ హల్లెలూయా స్తోత్రం అంటాను. ఏం ముఖం పెట్టుకుని అంటారు నువ్వు? దరిద్ర పనులని చేసుకుని వచ్చి అంటాడు. అప్పుడు దేవుడు అంటే, ఏ కృప ఉంది, భయపడవాకు, కృపను బట్టి రా నా దగ్గరికి, చెప్పు కృపను వాడు సర్దుకుంటాడు అంటాడు. శత్రువు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి, యేసు రక్తము, రెండవది కృప. యేసు రక్తంలో నన్ను కడిగాడు, కృపతో నన్ను చేర్చుకుంటాడు. మా నాన్నకి నాకు లేని ఫీలింగ్ నీకెందుకు రా? ఎందుకు నీకు? దరిద్రుడా పో, యేసునామూలన. తంతే తంతాడు రా మా నాన్న, తిడితే తిడతాడు, కొడితే కొడతాడు, తన్నులు తింటా, తిట్లు తింటా, ఏదో ఒకటి ఆయన చేస్తాడు. లేదా ఆయనకి ఇష్టమైతే దగ్గరకు తీసుకొని ముద్దాడుకుంటాడు, ఇంకోసారి అట్లా ఉండొద్దురా బేట అంటాడు మా నాన్న. ఆయన నువ్వేంటి? కృప ఉంది కదా అని పాపం చేయదుమా? నేను ఎట్లా చేస్తారా? నేను ఆయన కొడుకునైతే ఆయన బ్లడ్ నాలో పని చేస్తుంటే నేను సిగ్గులేక చేస్తానా ఏంది? నేనేమన్నా కుక్కనా కక్కి తిరిగి తినటానికి, లేదా పందినా మళ్ళీ బురదలో బొర్లాడటానికి? నేను యేసు గొర్రె పిల్లను రా. ఎవరు? కృప ఉంది. కృపయే నాకు. ఆ కృపను బట్టే కదా తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చింది. కృప చూపుతాడని చూపాడు. కాబట్టి కృప మనకు బలం. యేసు రక్తం కూడా మనకు బలమే. సరే, యేసు రక్తం, కృప 2 కలిసి ఒక లెక్కలో వేసేద్దాం. యేసు శరీర రక్తములు మనకు ఆహారం, బలం. ఇంకా ఏం బలం? యెహోవా కొరకు ఎదురు చూచుట, నిరీక్షణ, దేవుని అందలి నిరీక్షణ మనకు బలం. సంఖ్యాకాండం 14 ఇక్కడ ఉంది. దానికి విచిత్రమైన ఆన్సరు. అక్కడేమన్నాడు? నువ్వు మన్ను అన్నాడు, మన్ను సర్పానికి ఆహారం అన్నాడు. ఇప్పుడు మనం బలహీనులమని వాళ్ళు అంటా ఉంటే, ఆ దేశవాసులు ఇంత పొడుగోళ్ళు, అంత లావోళ్ళు, ఇంత ఎత్తోళ్ళు, అమ్మో
వాళ్ళు దీర్ఘదేహులు, నెఫిలి జాతోళ్ళు, అమోరీ జాతోళ్ళు, ఆనాకు జాతోళ్ళు అని వాళ్ళని గురించి 10 మంది చెడ్డ సమాచారం చెప్తే నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఏమంటున్నారో చూడండి. 14వ అధ్యాయం 8వ వచనం. చదువు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. భయపడితే మనం ఆహారం అవుతాం. ఇది పాయింట్. భయపడి వెనక్కి తగ్గితే మనల్ని తింటుంది శత్రువు. దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి భయపడక అడుగు ముందుకేస్తే వాళ్ళు మనకు ఆహారం అన్నాడు. ఇది ఫినిషింగ్ టచ్. ఆ దేశ వాసులు ఏమన్నాడు అక్కడ? వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిది. శత్రువు మనల్ని ఆహారం చేసుకోవటానికి తిరుగుతున్నాడు, లక్ష్య పెట్టొద్దు. వాణ్ణిని ఆహారం చేయటానికి దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు. మీరు వాణ్ణి మింగాలే, వాడు నిన్ను మింగటం కాదు, నువ్వు వాణిని మింగాలి, వాడు నీకు ఆహారం కావాలి. ఇది నీకు నేను ఇస్తున్న పిలుపని దేవుడు సవాల్ చేస్తున్నాడు, రమ్మని. నా అద్వితీయ కుమారుడు ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు. నా కుమారుడు వానిని జయించి ఉన్నాడు, వానిని మృంగేసి ఉన్నాడు. సో ఆయన సంబంధులుగా ఆయనను వెంబడిస్తూ మీరు కూడా వానిని జయించాలి. ఇది మీ ముందున్న ఛాలెంజ్. వాడికి మీరు ఆహారం అవుతారో, వాడిని మీరు ఆహారంగా చేసుకొని తరుముతారో, సింహస్వప్నం వాడు మీకు అవుతాడో. కొంతమంది కలవరించుకుంటారు, దెయ్యాలను కలవరించుకుంటారు. దెయ్యాలను నువ్వు కలవరించుకోవటం కాదు, నీ దెబ్బకి దెయ్యాలు కలవరపోవాలా. యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు అన్నయ్య. యేసు అంటే అది వేరు, పౌలు కూడా తెలుసు అంట వాటికి. పాపం ఎంత కలవర పూచితే, ఎంత ఆయన గురించి ఎంత డేంజర్ మీటింగ్ జరిగితే దెయ్యాల గుర్తుంది చూడు. పౌలు గురించి పెద్ద మీటింగ్ జరిగింది దెయ్యాల కూటంలో. ఏం కూటంలో? దెయ్యాల కూటంలో పౌలు గురించి పెద్ద విశ్లేషణ జరిగింది. అందుకని దెయ్యాలన్నిటికీ పౌలు పేరు తెలుసు. దెయ్యాల హిట్ లిస్ట్లో ఉన్నాడు పౌలు. వెరీ డేంజర్, ఇతను ఉన్న కాడ వెరీ డేంజర్, జాగ్రత్త. మన ఆటలు సాగవు బిడ్డ. నువ్వున్న దగ్గర కూడా దెయ్యాలు మీటింగ్ వేసుకోవాలంతే. ఫలానా పర్సన్ లైన్లో ఉంది, ఫలానా పర్సన్ లైన్లో ఉన్నాడు, ఈ వ్యక్తి ఉన్న దగ్గర మన ఆటలు సాగవు. ఎట్లా చేయాలో మనం సర్దుకోవటం ఎక్కడి నుంచి, లేకపోతే వాడు మనలో వైనం చేసే అవకాశం ఉంది అని అవి పారిపోవాలి. అవి తీసుకొచ్చే సమస్యలు, శోధనలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందుల్ని నువ్వు ముందు పెట్టుకొని నువ్వేమని ఏడుస్తున్నావు తెలుసా? నన్ను తినేస్తున్నాయి అన్నయ్య, ఈ రోగం నన్ను తినేస్తుంది, ఈ సమస్య నన్ను తినేస్తుంది, ఈ బాధ నన్ను తినేస్తుంది, ఈ అప్పు నన్ను తినేస్తుంది, ఈ నింద నన్ను తినేస్తుంది. అన్నీ తినేయటమే. మరి నువ్వేం తింటున్నా? నువ్వు వచ్చి నా మైండ్ తింటున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు రివర్స్లో చెబుతున్నాడు, రోగం నిన్ను తినటం కాదు, నువ్వు రోగాన్ని తినటం మొదలుపెట్టు. దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తున్నాడు, దేవుని యందు నీకు ఆ శక్తి ఉంది. భయపడకు అన్నాడు, అది గుర్తుపెట్టుకో. మెట్టుకి మీరు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన యందు ఆనందించండి, వాళ్ళు మనకు ఫుడ్ అవుతారు. ఏవి మనకు శ్రమలు అనుకుంటున్నామో, ఏవి మనకి ప్రాబ్లమ్స్ అనుకుంటున్నా, ఏవి మనకి ఇబ్బంది అనుకుంటున్నామో, మనం పుష్టిగా తయారవ్వటానికి అవి మనకు దేవుడిచ్చిన ఆహారం అర్రా. అది